మంది బాగుంటాం. భారత్ మాతా కి భారత్ మాతా కి జోహార్ జోహార్ పహల్గామ్ అమరవీరులకు పహల్గామ్ అమరవీరులకు జోహార్ జోహార్. భారత్ మాతా కి పహల్గామ్ అమరవీరులకు పహల్గామ్ అమరవీరులకు పహల్గామ్ అమరవీరులకు పహల్గామ్ అమరవీరులకు భారత్ మాతా కి. జమ్మూ కాశ్మీర్లో చనిపోయినటువంటి అమరవీరుల మొత్తం పుస్తకంగా 5 నిమిషాలు జరుగుతుంది. పూర్తిగా అది ఎంత సిన్సియర్లీ అంటే మతాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయంగా అమాయకుల ప్రాంతాలను తీసుకోవడం జరిగింది. स्वतंत्र भारत की జై. జోహార్ పహల్గామ్ అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్ పహల్గామ్ అమరవీరులకు జోహార్ జోహార్. జోహార్ జోహార్ పహల్గామ్ అమరవీరులకు జోహార్ జోహార్. భారత్ మాతా కి భారత్ మాతా. జరిగిన హిందువులపై జరిగిన దాడికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరియు గౌరవ శాసనసభ్యుల పక్షాన ఈ సంతాప సభ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇది చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది దాడి ఒక మతం కాదు, కులం కాదు, ఏది కాదు, హిందువుల మీద దాడి. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. మరి ఆ దాడిలో చనిపోయిన వారందరికీ కూడా ఆత్మశాంతి జరగాలి. వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం వెళ్ళి నష్టపరిహారం కూడా ఇప్పించాలి. అలాగే ఎవరైతే గాయాలపై ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళు కూడా త్వరగా కోరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరొకసారి సంతాపాన్ని తెలియజేస్తూ మొన్న జరిగిన ఏదైతే దాడి ఉందో మరి ప్రతి ఒక్క భారతీయుడిని కలిసివేయడం జరిగింది. మరి మనం ఎందుకు ఇంత మన దేశంలో తిరగడానికి మనం ఎందుకు ఇంత భయంకరంగా మనల్ని ఎందుకు ఇంత భయపెడుతున్నారని చెప్పేసి ఈ ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఇంకా కొంచెం కూడా జాగ్రత్త వహించుంటుంటే ఈ రోజు మనం ఇంతమందిని కోల్పోయే వాళ్ళం కాదు. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా మీ మతం ఏంటి, మీ కులం ఏంటి, మీ పేరేంటి అని అడిగి మరి చంపడం ఇది కరెక్ట్ గా కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన భారతదేశంలో మనం తిరగడానికి మనకింత కూడా స్వేచ్ఛ లేదా? మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మెడల్ వంచి మన కోసం ఎలాగైతే ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బ్రతకడానికి మనకు అవకాశం కల్పించారో మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే చర్యలు తీసుకోవాలి. మరి ఆనాడే ఇవన్నీ అలర్ట్ చేస్తుంటుంటే ఈ రోజు మనకి ఇలాంటి గతి పట్టేది కాదు. ఖచ్చితంగా ఇంకా కూడా చర్య తీసుకోవాలి. ఎవరైతే మన వైపు చూసిండ్రో వాళ్ళందరూ తలలు నరకాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ చావు చూసిన రోజు నాడే ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా సుఖంగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కానీ 1 కోటి రూపాయలతో ఒక ఉద్యోగంతో వాళ్ళ బాధ తీర్చలేము. కాకపోతే కొంత గొప్ప బాధ తీర్చడానికి అవుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళని ఏ రోజైతే వాళ్ళ చావు
దీంట్లో భాగంగా మరి ఖచ్చితంగా ఇది నేను కలిసి పనిచేస్తాను అని చెప్పేసి చెప్పడంతో పాటు మరి దీంట్లో కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి చెప్పడం, మరి దీనికి ఇంతమంది 100 మంది ఇక్కడికి కదిలి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇట్లాగే భారతీయుల కోసం కొట్లాడాలి, మన పోరాటం మనం చేస్తుండాలి, మన హక్కులు మనం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసి సంజయ్ నగర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పహల్గాంలో మొన్న జరిగిన సంఘటన ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా కలిసివేయడం జరిగింది. దాదాపు 100 దేశాల పైన దేశాధినేతలు కావచ్చు, ప్రజలు ముక్త ఖండంతో ఆ హేయమైన సంఘటన ఖండించింది. కాశ్మీర్ అనేది మన భారతదేశంలో ఒక భాగం. పహల్గాం చాలా అందమైన ప్రదేశం. అక్కడ చూడడానికి చాలామంది ఎదుర్కొంటారు. మీరు కూడా వెళ్ళడం జరిగింది. మరి అలాంటి ప్రదేశాన్ని చూస్తున్న సందర్భంలో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు చాలా ఘాతకానికి పాల్పడి మన భారతీయులను పేరడి మరీ చంపడం, అది కూడా మత విద్వేషాలు పెరిగే విధంగా మతం పేరడి చంపడం అనేది దురదృష్టకరం. కానీ సంఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ముస్లిం ఎవరైతే ఈ గుర్రాల పైన కొందరు తీసుకెళ్ళిండో అతను కూడా ఈయన అడ్డుకున్నాడు. అంటే భారతదేశంలోని కొంత ముస్లిమ్స్ కూడా ఇలాంటి సంఘటన అడ్డుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం. ఇది మన ఒక సెక్యులర్ దేశం. మన అందరం కలిసి ఉన్న నాడే ఈ దేశం బాగుంటుంది. ఈ పక్కనున్న మన పరాయి దేశం, మన దయాది దేశమైన పాకిస్తాన్ మన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటూ ఉన్నారు. ఇది ఆధారంగా తీసుకొని రకరకాల రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ వర్గాలు దీన్ని ఆశ్రయం చేసుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి లబ్ధి పొందే ప్రయత్నంలో అమాయకులు బలవుతారు. ఇవాళ ఎంతోమంది టెర్రరిస్ట్ గ్రూపులను తయారు చేసిన పాకిస్తాన్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సామాన్యులకు తిండికి లేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి. ఎంతో సంపన్న దేశాలుగా ఉన్న ఇరాన్, ఇరాక్ ఇవాళ ఘోరమైన పరిస్థితుల్లో అంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే బాగుంటుంది. హరేక్ ఆద్మీ ఆమన్ చేత గరీబీ సే లడ్డాకర్ అప్పుడు లడేతో కాశ్మీర్ లోయలో తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చిండే. ఇప్పుడిప్పుడే పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ హోటల్ వ్యవస్థ కావచ్చు, వివిధ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అక్కడ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న సందర్భంలో మళ్ళీ ఇలాంటి సంఘటన మరి పాకిస్తాన్ ప్రేరేపణతో జరిగింది. ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. అక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ చంపిన వాళ్ళను క్రూర ముఖాలతో సమానంగా తను పేర్కొన్నాడు. ఉమర్ అబ్దుల్లా గారు కూడా ఖండించింది. కానీ ఖండించడమే కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా కూడా ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి. ఎందుకంటే హిందువులకు అక్కడ ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. అమర్నాథ్ యాత్ర రేపటిలో మొదలు కాబోతున్న సందర్భంలో కావాల్సుకొని ఇట్లాంటివి చేసింది. దీన్ని ఖచ్చితంగా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నేను కూడా ఈ మధ్యలో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పక్షాలను కూడా అందరూ కూడా ఖండించడం జరిగింది. అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఈ చిన్న సమావేశం చేసి మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తాం అనగానే నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రభుత్వం వింటుంటాం, మేము వెంట ఉంటామని చెప్పి ఇంతమంది నాయకులు రావడం, ఇంత తక్కువ సమయంలో వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.